వెల్కమ్ టు 100 టీవీ. ఎట్టకేలకు ట్రంప్ ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. సో వచ్చే ఏడాది 2025 జనవరి 20గా ప్రమాణ స్వీకారానికి ట్రంప్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నో ఇబ్బందులు, క్లిష్ట పరిస్థితులు రాజకీయంగా చూసిన తర్వాత ట్రంప్ హ్యారిస్కి మధ్యన అత్యంత దారుణమైన యుద్ధాన్ని ప్రేరేపించే ఎన్నికలుగా ఈ ఎన్నికలను మనం చూడొచ్చు. అయితే ఫైనల్గా ట్రంప్ అయితే సీట్ కోసం కష్టపడ్డ ఫలితమంతా కూడా పాజిటివ్గానే కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అత్యంత యుద్ధానికి ఏమాత్రం తీసిపోయినటువంటి రాజకీయాలను కూడా చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్గా ప్రతి దేశాన్ని కూడా అట్రాక్ట్ చేసి ఫైనల్గా ట్రంప్ హవా, ట్రంప్ పాజిటివిటీ అండ్ ట్రంప్ మేనరిజంకి మరోసారి దేశ ప్రజలందరూ కూడా మొగ్గు చూపి ఆయన్ని మొత్తానికి సీట్ దిశగా తీసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ అయిన సందర్భంలో ఆయన ఫస్ట్ సంతకం దేనిపైన పెడతారు? సో ఇది ఉత్కంఠగా దేశ ప్రజలందరూ కూడా చూస్తున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని ఆంక్షల నడుమ ఆయన ఓన్లీ అమెరికా దృష్టిలోనే రాజకీయం అంతా కూడా చేస్తారా, లేకపోతే అన్ని రక్షణ కానీ ఉద్యోగాలు కానీ అన్నీ కూడా దేశ ప్రజల తర్వాతే అన్న వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎన్నికలు అఫీషియల్గా రిలీజ్ చేయకముందే ఆయన స్టేజ్ పైన మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. అమెరికా కోసమే ట్రంప్ ఎప్పుడు పనిచేస్తారన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి మాత్రమే ఆయన ఆర్థికంగా కానీ ఉద్యోగాల కల్పన కానీ దిశగా తీసుకుపోతామన్నారు. అయితే ఇప్పుడు విద్యార్థుల విషయంలో ఎలా నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా సాగుతుంది. ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా అమెరికాలో చదవాలన్న కోరికలకి అయినా గ్రీన్ కార్పెట్ వేస్తారా, లేకపోతే మరిన్ని ఆంక్షల నడుమ విద్యార్థులకు కూడా మొండి హస్తం చూపిస్తారా అనేది కూడా ఇప్పుడు ప్రధానమైన విషయంగా తెలుస్తుంది. అయితే రీసెంట్గా ఆయన ఇచ్చిన హామీల్లో కూడా విద్యార్థులకి ఒకంట చేదు అనుభవంగానే కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు విద్యార్థులు చదువుకోవడానికి అమెరికా వెళ్ళాలంటే వీసా వస్తే సరిపోతుందన్న ఆనందంలో ఉంటే, కానీ ఇప్పుడు ట్రంప్ దాన్ని మార్చే దిశగా వెళ్తున్నారు అనే వార్తలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఏంట విషయం? ఇప్పటి వరకు కూడా ఎవరికైనా వీసా ఉంటే F1 కానీ లేకపోతే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వీసాలు, అయితే విద్యార్థులకు కూడా చదువుకోవడానికి సంబంధించినటువంటి వీసాలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకి గ్రీన్ వీసాస్ ఇచ్చేదానిలో కొంచెం జాప్యం జరుగుతూ ఇబ్బంది పడే విషయాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు సిటిజన్షిప్ రావాలంటే ప్రపంచ దేశాల్లో లేకపోతే ప్రయాణ సమయాల్లో ఎవరైనా జన్మనిస్తే ఆ దేశ పౌరసత్వం అనేది ఇప్పటివరకు కూడా కొనసాగుతున్న అంశం. అయితే ఇప్పుడు దాన్ని సడలిస్తూ ట్రంప్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు సడలించిన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ప్రయాణ సమయాల్లో కానీ లేకపోతే ఏదైనా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ అక్కడ డెలివరీ జరిగినా లేకపోతే జన్మనిచ్చినా కానీ ఆ పర్సన్కి లేకపోతే పుట్టిన బిడ్డకి సిటిజన్షిప్ రావటం అనేది కామన్గా ప్రతి దేశంలోనూ కూడా చూస్తూ ఉంటాం. అయితే ట్రంప్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త నిర్ణయాలు ఒకంత ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. అయితే తల్లిదండ్రుల్లో ఐదర్ తల్లికి కానీ లేకపోతే తండ్రికి కానీ గ్రీన్ కార్డు ఉంటే లేకపోతే పౌరసత్వం ఉంటే మాత్రమే పుట్టిన బిడ్డకి కూడా అక్కడ డెలివరీ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే పుట్టిన పౌరసత్వం మాత్రం ఇచ్చే విషయంలో క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తుంది. ఎందుకంటే తల్లి కానీ తండ్రి కానీ గ్రీన్ కార్డు ఉంటే అక్కడ జన్మనివ్వడానికి అర్హులు అంతే. కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు ఇస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఎన్నో ఆంక్షల మధ్య ట్రంప్ తీసుకునే కొత్త నిర్ణయాలు కూడా ఒకంట దేశ ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. అమెరికా కూడా ఆర్థిక ఇబ్బందులు తక్కువ అంటే ట్రంప్ మాట్లాడిన విషయాల్లో మాత్రం మనకి ఒకంత క్లారిటీ కూడా వస్తున్నది. అయితే గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది అమెరికా. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అమెరికా కూడా దానికి ఎదురు చూసిందా అంటే ఎదురు దెబ్బ పడింది అన్నట్టుగానే చూడాలి. అయితే రక్షణ విషయంలో కూడా ఆయన వెనక్కి తగ్గేది లేదు, మొత్తం అన్నీ కూడా పునరుద్ధరిస్తాము అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. బట్ ఏదేమైనా ట్రంప్ టార్గెట్ మాత్రం దేశ ప్రజలు మాత్రమే అంటున్న వ్యాఖ్యలు మాత్రం స్పష్టంగా ఆయన ఎన్నికల్లో ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు సీట్ ఎక్కిన తర్వాత మరిన్ని ఆసక్తికర లేకపోతే సెన్సేషనల్ డెసిషన్స్ వైపుగా కూడా ట్రంప్ వెళ్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా సంబోధిస్తాం. అయితే సొంత రాష్ట్రాలకు కూడా
వీసా అప్లై చేసే విధంగా కూడా ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకి అందుతున్న సమాచారం. అసలు కెనడా విషయంలో జరుగుతున్నదేంటి? లేకపోతే కెనడియన్స్ కానీ లేకపోతే మెక్సికన్స్ కానీ వీసా కావాలా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే. ఆయన హామీలు ఇస్తూ ఉన్నారు, అలాగే సెన్సేషన్ డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు వాటికి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. మెక్సికన్స్ కూడా వీసా కావాలా లేకపోతే పాస్పోర్ట్ తీసుకొని అమెరికాకి వెళ్ళాలా అంటే ఎస్ అన్నట్టుగానే మనకు తెలుస్తున్న సమాచారం. సో మొత్తానికి ట్రంప్ ఏ యాంగిల్లో థింక్ చేసినా కానీ అమెరికన్సే ఫస్ట్ అన్నట్టుగా మనకి ఆయన నిర్ణయాలే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. సో చూద్దాం మరిన్ని ఆసక్తికర లేకపోతే సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకుంటూ సదరు దేశాలైనటువంటి ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే కలిసి వెళ్ళాలనుకుంటున్న దేశాలకు కానీ షాక్ ఇస్తూనే అమెరికా మాత్రమే ఫస్ట్, అమెరికా తర్వాత ఏదైనా అన్న నిర్ణయాలు మాత్రం ఆయన స్పష్టంగా దేశ ప్రజల మనసులో నాటే విధంగా ఆయన ముందుకు పోతున్నారు. స్టే ట్యూన్ టు 100 టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.